నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఒక 3-4 నెలల క్రితం దాకా పుష్ప వైబ్ బాగా నడిచింది. దాంట్లో పాట రానా అందగాడ సాంగ్ మాత్రం మర్చిపోనివ్వకుండా టీడీపీ శ్రేణులు పాటని వేసి వల్లభనేని వంశీ ఫోటో వేసి బాగా ప్రమోట్ చేశారు. వంశీ ఎక్కడున్నాడో ఎవరికి తెలీదు. అలాంటి వంశీ పైన ఇన్ని పాటలేసి అందగాడు వంశీ అని చెప్పి ఏమందం ఉందో ఎవరికి తెలియదు. కానీ నాకైతే ఏమంత గొప్ప అందంగా కనిపించకపోయినా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి కంటే అందంగా ఉన్నారు కాబట్టి వీళ్ళని ఇలా జైల్లో పెడుతున్నారని చెప్పి ఒక వికృతమైన వర్డ్ అనేసి వెళ్ళిపోయారు. ఈజ్ నాట్ అ పొలిటీషియన్ అనిపించింది ఆ రోజు మాత్రం నాకు సీరియస్గా. బికాస్ వీఆర్ పీపుల్, వీఆర్ పబ్లిక్, మనకు ఒపీనియన్స్ ఉంటాయి, మన ఒపీనియన్స్ ఎక్స్ప్రెస్ చేసే రైట్ ఉంది. ప్రజా సేవకులు చూస్ చేసుకుంటాం కాబట్టి అబ్బే హీఈస్ అన్ఫిట్ టు బీ అ ప్రజా సేవకుడు అన్న ఇంప్రెషన్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన వర్డ్స్ మాత్రం నాకు అనిపించింది. ఎందుకంటే ఎవరు అందంగా ఉంటే కేసులు పెడతారు, ఇలాంటి చాలా ట్రివియల్ టాక్స్ ఉంటాయి చూడండి, అవి ఒక పొలిటీషియన్ చేయకూడదు ఎప్పుడు. సో అలాంటి చేసి వెళ్ళిపోయాడు, ఫర్గెట్ అబౌట్ ఇట్. కానీ మనందరికీ తెలిసిన విషయమే కదా, వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అన్న ఒక దళితుడిని హింసించి, సీరియస్గా అతన్ని కిడ్నాప్ చేసి హింసించి అతనితో తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించారు అని చెప్పిన కేసు, గాంధీ బొమ్మ దగ్గర కేసు, మైనర్ల కేసు, దాని తర్వాత గ్రావెల్ తవ్వకాల కేసులు, ఇవన్నీ పెండింగ్ ఉన్నా అతనికి కోర్టులో బెయిల్ ఇవ్వగా బయటకు వచ్చినప్పుడు రొప్పుతూ తుమ్ముతూ దగ్గుతూ చీదుతూ మొత్తం నా ఊపిరితిత్తులని బయటకు వస్తే ఇంకా నేను అర్జెంట్గా రావాలి అని, పడుకోవడానికి మాకు మంచం ఇవ్వండి అంటే అక్కడ ఒక గట్టు ఇచ్చారు, గట్టు పైన పడుకోండి అన్నారు, 6x4 సెల్ ఇచ్చారు, ముక్కుకు ఒక ప్లాస్టర్ ఉంది, ఇవన్నీ వేసుకుని వల్లభనేని వంశీ మొత్తుకొని 137 రోజులుగా బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చిన తర్వాత సుప్రీం కోర్టుకు కూడా వాళ్ళు వెళ్ళారు బెయిల్ క్యాన్సిల్ చేయాలని. అక్రమమైన కేసుల్లో మాత్రం ఇతనికి బెయిల్ ఎలా వస్తుందని చెప్పి దే ప్రొసీడెడ్. దాని తర్వాత ఏమైందో కేసు స్టేటస్ ఎవరికి ఐడియా లేదు. ఇదంతా పక్కన పెడితే బెయిల్ కండిషన్ ఫర్ ద బెయిల్స్ ఏంటంటే ఇతను వెళ్ళి సంతకాలు పెట్టాలి, ఇన్నిసార్లు హాజరవ్వాలంటే నేను ఇన్నిసార్లు అవ్వలేకపోతున్నాను, నాకు బేసికల్లీ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇన్ని హెల్త్ ఇష్యూస్లో రోజు వెళ్ళి సంతకం పెట్టి రోజు వెళ్ళి నన్ను చూడమంటే మాత్రం నా వల్ల కావట్లేదు అని చెప్పి అతను ఎగ్జెంప్షన్స్ కోసం కోర్టులో కేసు వేయగా అది 19వ తారీఖు హియరింగ్కి వస్తుంది. అప్పుడు దాకన్నా మనం ముసుగు కప్పుకుని పడుకోకుండా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు వస్తున్నాడని చెప్పిన వెంటనే ఏదో అసలు ఒక ఛానల్లో అయితే దానికి తమిళ్ పెట్టారు, గూస్ బంప్ మూమెంట్ అంట. ఒకే వర్డ్ వచ్చినట్టుంది అక్కడ, ఏంటారు ఎవరికో నాకు తెలియదు. అన్ని గూస్ బంప్లేనా, పేరునని గూస్ బంప్, వల్లభనేని వంశీ గూస్ బంప్, కొడాలని గూస్ బంప్, జగన్మోహన్ రెడ్డి గూస్ బంప్, ఇంకేం లేవా ఏంటి అక్కడ? రోమాలు నిక్కపొడుచుకునే మూమెంట్ అండి తెలుగులో చెప్పాలంటే. నిక్కపడవలేదు చూస్తే. ఏమైందంటే ఓహో ఒకప్పుడు ఎమ్మెల్యేలు అందరూ ఇలా కారుల్లో సెక్యూరిటీ గార్డులు బాడీ గార్డులు లాగా ఏలాడతారనమాట అన్నొక బిలో స్ట్రేచర్ లైన్ మాత్రం పబ్లిక్ ఇవ్వగలిగింది. వీళ్ళు ప్రజాసేవకులు కాదు, జగన్మోహన్ రెడ్డి సేవకులు అన్నట్టు అనిపించింది అక్కడ చూస్తే మాత్రం. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టలేను, నాకు వెసులుబాటు కావాలి అని అడిగిన వల్లభనేని వంశీకి ఇంత గూస్ బంప్ మూమెంట్ వాళ్ళ ఛానల్లో వాళ్ళే కొట్టి వీడియోలు ఇస్తే ఎందుకు వెసులుబాటు? ఖచ్చితంగా ఈ వీడియోస్ అన్ని చోట్ల ప్రింట్ అయిపోయి ప్రచురించబడి శుభ్రంగా నీట్గా క్లియర్ విజువల్స్ కనిపిస్తున్నప్పుడు ఇవన్నీ 19న ఆయుధాల కింద వాడరా? కేసు, అనారోగ్య పరిస్థితులు, ఊపిరితిత్తి ప్రాబ్లమ్స్, మేము కదలలేము అని. ఆయన జనాలందరూ పిచ్చోళ్ళు. కానీ బయటకు రిలీజ్ అయిన వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏదో పాపం ఒకసారి కక్కుకున్నాడు, వాంతి చేసుకున్నాడు, ఏదో చేసుకున్నాడు కూడా పాపం. అవన్నీ జరిగినప్పుడు బయటకు రాగానే హాస్పిటల్కి వెళ్ళిపోతాడేమో అనుకోగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి దర్శనం ఇచ్చి ఫోటోలు బయటకు రిలీజ్ అయినాయి. అండ్ చాలా మంది కూడా చెప్పారు వల్లభనేని వంశీ ఇంకా ఎక్కడ రాజకీయాల్లో ఉండడు, వెళ్ళిపోతాడని కూడా చెప్పారు. అబ్బాయి అదేం లేదు, మేము బౌన్సర్ సెక్యూరిటీ గార్డ్ లెవెల్లో మూవింగ్ కార్కి ఏలాడుతా తిరుగుతాం. అసలు ఇలా ఎవరన్నా ప్రజానాయకులు రెక్లెస్ గా మేము ఇలా ఏలాడుతా తిరుగుతూ ఉన్న సందేశాలు ఇస్తే రేపు నీ వెనకమాల నుంచిన 10 మంది ఏలాడి కింద పడి చస్తే కారణం నువ్వా? చెప్పు వంశీ, నువ్వు దేనికి ఆదర్శం? దేనికి ఆదర్శం? నువ్వు చేసిన ఇష్యూస్ వల్ల అన్రెస్ట్ చాలా ఫ్యామిలీస్లో క్రియేట్ అయినాయి. గన్నవరం అట్టుడికింది, ఎంఆర్ఓ నరసింహారావు పేరు ఇంకా ఫేమస్ అయిపోయింది. నోటోరియస్ వే, వెరీ నోటోరియస్ వే. ఓలుపల్లి రంగా, కోట్లు, ఈ పేర్లు అయితే నానున్నాయి ప్రతి ఒక్కళ్ళ నోట్లో. నువ్వు నుంచుని ఈరోజు ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉందని చెప్పి ర్యాలీ మీద ఎలాడితే తిరుగుతావా? నీకు ఎగ్జామ్షన్స్ కావాలా? నీకు వెసులుబాటు కావాలా? చూసేవాళ్ళం మేమందరం పిచ్చోళ్ళమా? ఎలా కనిపిస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు నీకు? నువ్వు ఎంత దౌర్జన్యంగా మాట్లాడావు. యు ఆర్ ఎ పబ్లిక్ న్యూసెన్స్.
పొలిటీషియన్స్ ఇంత బూతులు మాట్లాడతారని చూసి పబ్లిక్ న్యూసెన్స్ కింద నుంచున్నావు నువ్వు. ఒక పార్టీ కండువా వేసుకుని ఆ పార్టీ కండువాలో గెలిచి దాంతో వేరే పార్టీకి కొమ్ములు కాసి మళ్ళీ వెళ్ళి ఆ పార్టీలో నుంచి అక్కడి నుంచి ఓడిపోయి కూర్చుని అనారోగ్యం అని చెప్పి జైలుకి వెళ్ళి నాకు ఒంట్లో బాగాలేదు నన్ను తొందరగా బయటకు విడుదల చేయండి అని చెప్పి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇక్కడ ర్యాలీలో తిరుగుతున్నావు అంటే నీకు బలం ఎక్కడ పోయింది? నీకు ఒంట్లో బాగాలేదా? కథలా ఈమె నమ్మాలా? జోక్ చేస్తున్నావా? రాష్ట్రంలో చేసిన 5 ఏళ్ళు జోక్ సరిపోలేదా? ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గొప్పగా గెలిస్తే నేను జీవితాంతం బోట్ పాలిష్ చేస్తా చంద్రబాబు నాయుడుకి అన్నాడు. కొన్నావా బ్రష్? కొన్నావా పాలిష్? షూ ఎక్కడుందో చూసావా? నువ్వు అన్నమాట నేను అడుగుతున్నా. ఎందుకు ఇప్పుడు దాకా బ్రష్ పాలిష్ తీసుకొచ్చి షూ పాలిష్ చేయలే నువ్వు? పొలిటీషియన్స్ చెప్పిన మాటలు చేస్తారని అడుగుతారు కాబట్టి నేను అడుగుతున్నా. నేను ఎందుకు షూ పాలిష్ చేయలేదు? కొడాలి వెంకటేశ్వరరావు తాపీగా వెళ్ళి గుండె ఆపరేషన్లు అన్ని చేయించుకొచ్చి బాగానే ఉన్నావు కదా, ఇప్పుడు కూడా చేయవా షూ పాలిష్? గుండెపోటుకు ముందు గుండెపోటు తర్వాతనే చేయాలిగా. గుడివాళ్ళలో నీ పైన కట్అవుట్లు పెట్టి బ్యానర్లే పెట్టారు, రా వచ్చి షూ పాలిష్ చేసి చంద్రబాబు గారు వెయిట్ చేస్తున్నారని చెప్పి ఆ బ్యానర్ చూసారా సిగ్గుపడి వెళ్ళిపోయి ఒకసారి షూ పాలిష్ చేసేస్తే అబ్బో ఏ మాట నుంచోపోయిన ఈ మాట పైన నుంచోడు అనుకునేవాళ్ళుగా. నోటికి ఎంత వస్తే అంత. హరికృష్ణ గారు దేవుడా నీకు? ఏంటి ఎన్టీ రామారావు గారు దైవమా? వాళ్ళ కూతురిని మాత్రం ఇష్టం వచ్చినట్టు అనొచ్చా? ఎంత మానసిక వైకల్యం ఉంది ఆయనకు. ఇదంతా పక్కన పెడితే నీకోసం సర్వమత ప్రార్థనలు చేయాల నువ్వు బాగుండాలని. ఆంజనేయ స్వామి విగ్రహం పోతే ఏమైంది? రథం తగలడితే ఏమైంది? 6 లక్షలు 10 లక్షలు దీంతో మేడలు కడతావు మిద్దులు కడతావు అని చెప్పిన ఒక యాంటీ హిందువువి నువ్వు. ప్రజలకే నువ్వు ద్రోహం చేస్తావు అనుకున్నావు. కానే కాదు, నువ్వు జనాలందరికీ ఒక రకమైన ద్రోహివి, మత ద్రోహివి. నా దృష్టిలో అయితే మత ద్రోహివి. తెలుసా నీకు అది? అన్నుంటే ఉపాధి హామీ పథకాల కింద జనాల్ని మోసం చేస్తామని నీ పైన కేసులుంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని నోటికి ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వాగావు కదా. ఏది పడితే అది వాగావు. క్యాసినోలే నడిపావు అనుకుంటే నీ మానసిక వైకల్యం అక్కడ అర్థమైంది. అది పక్కన పెడితే కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని పట్టుకుని నోటికి లెఫ్ట్ అండ్ రైట్ లేకుండా పిచ్చి కారు కూతలు నేర్పించావు జనాలకి. యు ఆర్ అ పబ్లిక్ న్యూసెన్స్. పబ్లిక్ న్యూసెన్స్ ఇలాంటి వాళ్ళందరూ. అసలు ప్రతి ఒక్కరు కేసులు వేసి ఇలాంటి వాళ్ళందరూ బయట ఎలా మాట్లాడుతున్నారు, బూతులు నేర్పిస్తున్నారు మా కొంపల్లో పాలిటిక్స్ అన్న పేరు పెట్టుకుని సెన్సార్ బోర్డు లేకుండా వచ్చి చేసిన పెంట నువ్వు. యూర్ అ బిగ్ టైమ్ మెస్. నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నా ఇక్కడ, ఎందుకంటే దిస్ ఇస్ అ వీడియో కాబట్టి. నువ్వు ప్రగల్భాలు పలికావు కదా, కోప్పంగా గెలిచాను, గెలిచి కూర్చుని నువ్వు ఓడి కూర్చున్నావు. ఏం పీకావు నువ్వు? ఏం పీకావు? బుట్ పాలిష్ చేసావా? చేయలేని మగాడివి. నువ్వెక్కడ మగాడివి? ఇంతూ బాగే వాగుళ్ళు చేసిన ప్రామిసులు చేయలేవు, అన్నమాట కూడా నుంచోలేవా, సవాలు కూడా నుంచోలేవా, పనికి రావా దానికి కూడా? ఇదంతా పక్కన పెడితే బాంబే వెళ్ళిపోయి ఆయన ఏం చేసుకుంటే నాకు తెలియదు. అది స్టంటా సర్జరీ ఐ డోంట్ కేర్ అ డామ్. నాకు అవసరం లేదు ఆ టాపిక్ గురించి. ఏదో ఒకటి ఇక్కడ ఒక బ్యాండ్ వేసుకొచ్చాడు, బ్యాండ్ వేసుకొచ్చి కోర్టుకి వెళ్ళాడు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి. అతను కూడా నిన్న కృష్ణా జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి వెహికల్కి బౌన్సరా, బాడీ గార్డా, సెక్యూరిటీ గార్డా, లేకపోతే కార్యకర్త, లేకపోతే ఫ్యాను ఏదో ఒకటి అనుకోండి ఏలాడితే కనిపించాడు. ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది సడన్గా నీకు? అంటే యూఆర్ రెడీ టు ఫేస్ ద కేసెస్ కదా, ఇంకా నువ్వు ఫుల్ ఫిట్ ఉన్నావు కదా. ఇక్కడ ఎలాంటి తర్వాత నీకు ఇంకా ఒట్లో బాగాలేదంటే ప్రజలు ఎవరు నమ్మరు నిన్ను, ఎవడు నమ్మడు. నీకు సింపథైజింగ్ ఎలిమెంటే ఉండదు. ఒక కులం కాదు, మతం కాదు, దేవుడు కాదు, ఎవరిని పడితే వాళ్ళని నీ నోటికి ఎంత వస్తే అంత బిచ్చలు పెడతాను ఇంకా వాగేసి ఉంటాంలే 30 ఏళ్ళు మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం, నువ్వు నమ్మటం, బిర్ర వేగటం. నీకు హరికృష్ణ గారంటే దేవుడా? ఇది నమ్మాలా మేము? ఎలాగనిపిస్తున్నావు నీ కళ్ళకి? ఒక స్త్రీని ఎలా మాట్లాడకూడదో తెలియదు. అసలు ఈ మనిషిని పక్కన పెట్టండి, ఈ క్యాండిడేట్ పేరుతో సంబంధం లేకుండా చెప్తున్నాను ఈ షోలో నేను. దిస్ ఇస్ నాట్ రిలేటెడ్ టు దిస్ 2 people హియర్. వీళ్ళని పక్కన పెట్టి న్యూట్రల్ టర్మ్లో నేను ఒక వర్డ్ చెప్తున్నాను. అసలు మగాళ్ళు అనేవాళ్ళు కూర్చుని లేడీస్ని అని, తిరుగుబోతులని, పిచ్చి బూతులు తిట్టి, ఫ్యామిలీ వ్యవస్థలోకి దూరిపై నోటుకొచ్చిన వాగుళ్ళు వాగి, వాళ్ళ పిల్లలు ఎలా కన్నారని చెప్పి ఇలాంటి నీచ నికృష్టులు చాలామంది ఉంటారండి సొసైటీలో. నీచులు. ఇవే మన ఆయుధాల కింద, నాలుకే ఆయుధం కింద పెట్టుకుని ఒక స్త్రీని కుసింపజేస్తే కుటుంబం అంతా నాశనం అయిపోయి ఓ మూల కూర్చుంటుంది సిగ్గుతో అనుకుని ఇలాంటి ఇడియట్స్ సొసైటీలో చాలామంది ఉంటారు. ఇలాంటి వీళ్ళు కాదు. మళ్ళీ డిస్క్లైమర్ ఇస్తున్నా, నాకు పోయేదేం లేదు. ప్రతి ఒక్కళ్ళు వాగేవాళ్ళు
దయచేసి ఇలాంటి మగాళ్ళు మీకు ఎదురైతే, ఇలా వాగుడు వాగే వెధవలు మీకు ఎదురైతే, స్త్రీలారా మీరెవరు పెళ్లి చేసుకోకండి ఇలాంటి వాళ్ళని. ఇలాంటి వాళ్ళతో పుట్టే పిల్లలందరూ కూడా రేపు మెంటల్ గాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళకి ఒక ప్రాపర్ బ్రీడింగ్ మెథడాలజీ లేదు మైండ్లో. ఎవరినేమనాలో ఎవరినేం అనకూడదు. ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకండి దయచేసి. ఇది మ్యాన్లీనెస్ అనుకోకండి. ఇంకొక స్త్రీని కించపరిచి మాట్లాడినా, ఇంకొక స్త్రీ పట్ల వెనకమాల బిచ్చింగ్ మాటలు మాట్లాడినా, వ్యవహరించిన, ఆఖరికి కుళ్ళు జోకులు ఇసిన ఆడు వెధవ అనుకుని దయచేసి వెళ్ళిపోండి తప్ప పెళ్లిళ్ళు చేసుకోకండి. వీళ్ళతో పుట్టే సంతానం చాలా హానికరం. నౌ కమింగ్ బ్యాక్ అగైన్ టు దీస్ 2 people. క్లియర్గా అర్థమైంది కదండి, ఇది వీళ్ళ గురించి కాదు. ఓకే, సో ఇప్పుడు వీళ్ళ గురించి వద్దాం. వీళ్ళ గురించి వస్తే వీళ్ళ హెల్త్ బాగాలేదు. మాకు అసలు మొత్తం ఒకళ్ళైతే గుండె, ఇంకోళ్ళైతే ఊపిరితిత్తులు. నాకు తెలిసిన సమస్యలు ఇవే. ఇన్నున్నాయి. మాకు రాజకీయాలు చాలా దూరంగా ఉన్నారు అనుకున్నారు. ఇప్పుడు ఏమవుతున్నారు, కొత్త టాక్ తెలుసా అండి? ఫుల్ పవర్లో తిరిగి వచ్చేసిన వల్లభనేని వంశీ, కొడాలి వెంకటేశ్వరరావు. ఫుల్ పవర్ అని వాళ్ళే రాసుకుంటున్నారు. గూస్ బంప్ మూమెంట్స్ అని వాళ్ళే వేసుకుంటున్నారు. వీళ్ళు తిరుగుతున్న విజువల్స్ వస్తున్నాయి. మరి దేనికి ఆలస్యం? ఇంకా కోర్టులు కూడా చూస్తూనే ఉంటాయి కదా ఎవిడెన్సెస్ పెడితే. 19వ తారీఖు వంశీకి ఎలా జరగబోతుందో కేసులో, అలాగే కొడాలి వెంకటేశ్వరరావు పై నిన్న కేసెస్ కూడా ఫాస్ట్ పై స్పీడ్ పై తగు న్యాయం జరగాలి రాష్ట్రంలో ఇతని కింద. ఒకవేళ హాని జరిగితే ఎవరికైనా అని ఆశిస్తూ గర్వంగా ఈ షో చేస్తున్నందుకు నాకు నేను శభాష్ అనుకుంటూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ షో ఫర్ నౌ. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత మీకేం అభిప్రాయం కలిగింది? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.